హన్మకొండ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే ఎంపీలు ఆఫీసర్లతో కలిసి ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ, గ్రామీణ రోడ్లు, ఉపాధి హామీ పనులను, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన అంశాలపై చర్చించారు. జిల్లాలో పెండింగ్ పనులు ఉన్నటువంటి అన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. భగీరథ మరి రూరల్ రోడ్ సంబంధించిన శాఖలను మేము రివ్యూ చేసుకున్నాం. చాలా పెద్ద ఎత్తున నిధులు కూడా గ్రామాలకు ఇవ్వడం జరిగింది. వాటి యొక్క ప్రోగ్రెస్ ఇప్పటివరకు కొంతమంది కాంట్రాక్టర్లు వర్కులు తీసుకొని వర్క్స్ చేయకుండా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకి తీరిక దొరికినప్పుడు వర్కులు చేస్తామని. అలాంటిది కుదరదు. ఏళ్ళ కొద్దీ చాలా సంవత్సరాలుగా కూడా తమ గుప్పిట్లో చాలా వర్కులు పెట్టుకొని అనేక సార్లు నోటీసులు ఇచ్చినా కూడా చేయకుండా ఎగ్గొట్టుకొని కనబడకుండా తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్లో పెడతాం. మళ్ళీ ఎక్కడ టెండర్ లేకుండా చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా 4-5 ఏళ్ళ నుంచి కూడా తీసుకున్న వర్క్స్ అట్లనే పెండింగ్ పెట్టుకున్నారు. అట్లా మా ములుగులో కానీ, భూపాలపల్లిలో కానీ, అక్కడ పర్కాల్లో కానీ అట్లా కొన్ని మా దృష్టికి వచ్చినాయి కొంతమంది కాంట్రాక్టర్స్. అందుకనే మా అధికారులకు అందరికి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వర్కులు చేయకుండా జాప్యం చేస్తే వాళ్ళని ఉపేక్షించేది లేదు.